కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్పై టీడీపీ నేత సోమిరెడ్డి కావాలని బురద చల్లుతున్నారని మంత్రి కాకాని విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కృష్ణపట్నంలో ఖాళీ కంటైనర్స్తో వెజలొచ్చిందని, మాఫియా ఆగడాలతోనే కంటైనర్ టెర్మినల్ తరలిపోతుంది అంటున్నారు. కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ నీకున్నటువంటి వ్యతిరేకత, నువ్వు చేస్తున్నటువంటి ఈ గలీజ్ పనులు ఇప్పటికే అనేక సందర్భాల్లో నీ నోటుకుండా వచ్చేవన్నీ అబద్ధాలండి. సిబిఐ విచారణ అన్నావు, దాంట్లో నేను జైలుకు పోతున్నాను అన్నావు. సిబిఐ విచారణలో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత దాన్ని నలకబెడితే మాట్లాడావు. మరలా ఈరోజు కంటైనర్ టెర్మినల్ వెళ్ళిపోయింది అన్నావు. కంటైనర్ టెర్మినల్ వచ్చింది, సేవలు కొనసాగుతున్నావు. నువ్వే డెడ్లైన్ పెట్టావు జనవరి 30 కల్లా. చంద్రమోహన్ ఎవరు, నేనెవరు, మరొకటి ఎవరు? మామూలుగా మా కృష్ణపట్నం పోర్ట్ టెర్మినల్ మూసివేశారని చెప్పడానికి చెప్పాల్సింది యాజమాన్యం, ఇవ్వాల్సింది యాజమాన్యం, నోటిఫై చేయాల్సింది యాజమాన్యం, డిక్లేర్ చేయాల్సింది యాజమాన్యం. వీటన్నిటిని పక్కన పెట్టి ఈయన మధ్యలో వచ్చి నేను మూసేశారు అని చెప్పాను అంటే ఒక దుష్ప్రచారం. వాళ్ళ మీద నీకున్నటువంటి కోపం, నీకు చందాలకు వాళ్ళు సపోర్ట్ చేయడంలే, మంత్రి కాకానికి సంబంధం ఉందని చెప్పావు. నువ్వు దానికి కట్టుబడి ఉన్నావా లేదంటే నోరు వెత్తడం లేదా, నువ్వు నోరు మెదపడం లేదే. ఎక్స్పోర్ట్ కోసం ఈ 2200 కంటైనర్స్ ఖాళీ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్ని దాంట్లో ఎక్స్పోర్ట్ అవుతాయి, పలాని దర్బన్కి పోతాయి, లేకపోతే ఇంకో దగ్గరికి పోతాయి, చైనాకి పోతాయి అని చెప్పండి. ఒక్క రోజైనా ఈ రోజుకి అదానీ పోర్ట్ కంటైనర్ పోర్ట్ నుంచి ఇన్ని వెజల్స్ వస్తాయి, ఇన్ని వెజల్స్ పోతాయని షెడ్యూల్ ఇచ్చావా? ఫిబ్రవరి షెడ్యూల్ ఇచ్చావా? ఆయన మంత్రి అయ్యాడు, 3 ఎమ్మెల్యేలు ఇక్కడ లేచారు, మా పార్టీలోకి వచ్చారు. అవతల ఒక ఎమ్మెల్యే జనసేనలోకి పోతున్నాడు, యువతల ఒక ఎమ్మెల్యే దండం పెట్టి నాకు టికెట్ వద్దు ఏమొద్దు అన్నాడు. 5 మంది ఎమ్మెల్యేలు లేచారు. ఎంత పవర్ఫుల్ లెగ్ అది.